జీవితంలో ఎవ్వరికైనా ఎప్పుడూ ఒకలాంటి రోజులే ఉండవు. కొన్ని రోజులు రాజులాగా ఆనందంగా అందరిపైన అజమాయిషి చెలాయించేలాంటి జీవితం ఉంటుంది. మరికొన్ని రోజులు నిన్ను మంత్రిలా మార్చి మరిన్ని బాధ్యతలు అప్పచెప్పేలాంటి జీవితం కూడా ఉంటుంది. మరికొన్ని రోజులు సైనికుడిగా రక్షణ వలయంలాగా నిలబడాల్సినటువంటి రోజులు ఉంటాయి. మరికొంతకాలం సేవకుడిలా ఊడిగం చేసేటువంటి రోజులు కూడా వస్తాయి. ఏది ఎలాంటి పరిస్థితి అయినా, ఎలాంటి రోజులు నీ జీవితంలో గోచరించినా నీకిచ్చినటువంటి బాధ్యతని, నీకిచ్చినటువంటి పాత్రని సరిగ్గా పోషించగలగటం, ఆ పాత్రకి సరైనటువంటి న్యాయం చేయగలగటం అనేది ఉంటుంది చూడండి. అదే అసలైనటువంటి జీవిత పరమార్థానికి సూత్రము. అంతేకాని నేను రాజులాగా అజమాయిషి మాత్రమే చెలాయిస్తాను, కేవలం మంత్రిలాగా సలహాలు మాత్రమే ఇస్తాను, సైనికుడిలాగా రక్షణ మాత్రమే చేస్తాను, కాపలాదారుల్లాగా ఊడిగం మాత్రమే చేస్తూ ఉంటాను అనుకుంటూ కూర్చుంటే సరిపోదు. జీవితము రకరకాల మార్పులతో సంగమం చెందుతూ ఉంటుంది. ఎప్పుడు ఎలాంటి పరిస్థితి వచ్చినప్పటికీ కూడా అన్నింటికీ సిద్ధంగా ఉండి ప్రతి పాత్రని దిగ్విజయంగా పోషించడమే అసలైనటువంటి జీవిత సూత్రం. దీన్నే రంగస్థల నాటకంగా వర్ణిస్తారు పెద్దలు.